హలో మచ్చీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఈ మధ్య జనరల్గా న్యూస్లో చూస్తున్నాం, ఎప్పుడు సీజన్ మారినా జ్వరాలు రావటం అనేది కామన్ అయిపోతుంది. ఒకప్పుడు వర్షాకాలంలోనే జ్వరాలు రావటం, జలుబు దగ్గు చేయటం అవుతుంది. ఇప్పుడు సమ్మర్, వింటర్, రైనీ, ఆటమ్, వాట్ ఎవర్ బీ ద సీజన్, మనకు ఈ మస్కిటోస్ వల్ల కానీ, ఫ్లైస్ వల్ల కానీ, బొద్దింకల వల్ల కానీ, బల్లుల వల్ల కానీ, వాట్ ఎవర్ బీ ఆ ఇన్సెక్ట్స్ ఏదైనా కానీ వాటి వల్ల మనకి లేనిపోని రోగాలు రావటం జరుగుతుంది. ఒకప్పుడు ఓన్లీ జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు కొంతమందికి అజీర్తి చేయటం, స్టమక్ అప్సెట్ అవటం, ఫుడ్ పాయిజనింగ్ అవటం, బొద్దింకలు, బల్లులు తిరిగిన అన్నం తినటం వల్ల తెలియకుండా ఇలాంటివి చాలా ఇష్యూస్ అవుతున్నాయి అన్నమాట. సో ఎయిదర్ ఇట్ బీ కాలేజ్ ఆర్ ఎ హాస్టల్ ఆర్ అ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఏదైనా కానివ్వండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఊరికనే అంటు జబ్బులు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇంట్లో తిరిగే కానీ, ఆఫీసులో తిరిగే కానీ, ఎటువంటి ఇన్సెక్ట్స్‌కైనా కూడా వాట్ కైండ్ ఆఫ్ రెమెడీస్ అండ్ అవి ఎట్లా పనిచేస్తాయి అనేది నేను చేస్తున్నాను ఈ వీడియో. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ హెల్త్ కేర్ వీడియో అనమాట. దీంట్లో మనం ఎక్కువగా మన ఫ్యామిలీ, మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు అండ్ మనకి సంబంధించిన వాళ్ళు, మన పిల్లలు, ఇట్లా ఎవరైనా కూడా ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్ సెటప్లో లేదా ఒక ఆఫీస్ సెటప్లో వాట్ కైండ్ ఆఫ్ కేర్ దట్ యూ నీడ్ టు టేక్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లైస్, ఎస్పెషల్లీ మస్కిటోస్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదర్ ఇట్ బి అన్ అనాఫిలస్ మస్కిటో ఆర్ క్యూలెక్స్ మస్కిటో, డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా కూడా ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ నుంచి మనం కాపాడుకోవడానికి మనం చేసేది ఏంటి? ద ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ఏజ్ ఓల్డ్గా తెలుసున్నది ఏంటంటే కాయిల్స్. మనకి జనరల్గా టాటాయిస్ అండ్ గుడ్ నైట్ కాయిల్స్ ఉంటాయి, అవి మనం వాడతాము. బట్ ద ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే, మరీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాయిల్ స్మోక్కి, ఆ ఫ్యాన్ గాలికి, ఆ క్లోజ్ డోర్స్కి కొంత టైం తర్వాత యూ ఫీల్ యాజిటేటెడ్ అనమాట. యాస్ఫిక్సియేషన్ అంటాం కదా, ఊపిరి ఆడకుండా, ఊపిరి సలపకుండా అయిపోతుంది అంటారు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ, మరీ ఏజ్డ్గా ఉన్న వాళ్ళలో కానీ. బట్ నార్మల్ పీపుల్కి అది పెద్ద డిఫరెన్స్ అనిపించదని అనుకుంటున్నాను, బికాస్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ రియాక్షన్ లాగా నాకేం అనిపించలేదు. బట్ నెవర్త్లెస్ కొంతమంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇల్లంతా పొగ వచ్చేసేస్తుంటే. పొగరాని కాయిల్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోకూడదు, పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. పొగరాని కాయిల్స్ కొన్ని ఉన్నాయి, అంటే లో స్మోక్ అనమాట. బట్ ద ప్రాబ్లం వచ్చేటప్పటికి దానికి తగ్గట్లుగానే మస్కిటోస్ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోవటం వల్ల అవి అంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయలేకపోతున్నాయి. అండ్ లిటరల్లీ ఒక కంపెనీ కాయిల్ ఏంటంటే అది వెలుగుతూనే ఉంది, దాని చుట్టూతోనే దోమలు తిరుగుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఐ స్విచ్డ్ ఓవర్ టు క్రీమ్స్, స్ప్రేస్ అండ్ లోషన్స్. సో ఇవి ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి, ఈవెన్ చిన్నపిల్లలు కూడా వాడటానికి ఉంటాయి. అండ్ దెన్ మనకి పెద్ద కష్టం కూడా అనిపించదు వీటిని వాడటానికి. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడేది దిస్ ఈజ్ ఓడోమస్. ఇది జనరల్గా మనం మస్కిటోస్ అని చెప్తాము, బట్ ఇట్స్ నాట్ జస్ట్ మస్కిటోస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లైస్, ఈవెన్ బెడ్ బగ్స్ కూడా మనల్ని కుట్టకుండా, అండ్ దెన్ కొంతవరకు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉండటానికి ఇది బాగా సేఫ్గా ఉంటుంది. ఇది బాడీలో ఎక్కడైనా కూడా స్ప్రే చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము, లేదా టూర్కి వెళ్తున్నాము, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో హోటల్స్లో, లాడ్జెస్లో కానీ, లేకపోతే రెసిడెన్స్ అకామిడేషన్స్లో కానీ దిగుతూ ఉంటాం. అక్కడ మస్కిటోస్ భయంకరంగా ఉంటాయి. సో అలాంటి టైంలో వీ కెన్ యూజ్ దీస్ థింగ్స్. సో దిస్ ఇస్ ద వన్. నేను జనరల్గా ఇది క్యారీ చేస్తాను, ఎందుకంటే క్రీమ్ అనేటప్పటికి బయటకు వెళ్ళినప్పుడు రాసుకున్నాక మళ్ళీ చేతుల్లో కడుక్కోవటం అది కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. బట్ దిస్ వన్ ఈజ్ మోర్ లైక్ యూ జస్ట్ స్ప్రే అండ్ దెన్ ఇట్స్ గుడ్ టు గో. మినిమమ్ 3 to 6 hours వరకు అయితే ఇది పనిచేస్తుంది. డైరెక్ట్గా స్కిన్ మీద కొట్టుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా వాడచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. మీకు చూస్తున్నారు కదా, ఓడోమస్ న్యాచురల్ స్ప్రే. సో ఇది వచ్చి ఎనీ కైండ్ ఆఫ్ మస్కిటో రిపెల్లెంట్ అని రాశాడు, కానీ ద గుడ్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ వచ్చేసేసి మంచం మీద నల్లులు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా కుట్టకుండా ఇది కొంతవరకు పనిచేస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ సిట్రోనెల్లా. అండ్ అలోవెరా ఉండటం వల్ల దీంట్లో స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఇన్ఫ్లేమ్డ్గా కానీ, ఇరిటేషన్గా కానీ, స్కిన్ మీద ర్యాషెస్ కానీ, దద్దుర్లు, దురదలు లాంటివి రావు. ఎందుకంటే సిట్రోనిల్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి కొంచెం దురదగా, డ్రైగా, ఇచ్చిగా, స్కేలీగా అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే వీడు అలోవెరా దీంట్లో కలిపాడు. మీరు ఇక్కడ చూడండి, అలోవెరా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మీకు మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ దట్ హ్యావ్ టేకెన్.
ఇది. అండ్ దెన్ కుక్క పిల్లల్ని వాకింగ్కి తీసుకువెళ్తున్నా, లేదా ఇంట్లో షార్ట్స్ వేసుకుని పడుకున్న బయట భయంకరమైన దోమలు ఉంటాయి. లిటరల్లీ వాటికి బిర్యానీ దొరికినంత పని అయిపోతుంది అనమాట. సో ఇన్ దట్ కేసెస్ లైక్ ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి, ఎంటైర్ ఆఫ్ ద లెగ్స్కి స్ప్రెడ్ చేయాలి, చేతులకు రాసుకోవాలి, మెడకు రాసుకోవాలి, మొహానికి రాసుకోవాలి. బట్ స్టిల్ ఒక్క దోమ కూడా కుట్టకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి అవి ఉండకూడదు అనుకుంటే దెన్ అగైన్ దిస్ ఈస్ ఫ్రమ్ ఓడోమాస్. సో దిస్ ఇస్ మోర్ లైక్ ఈజీలీ క్యారింగ్ అనమాట. కానీ ఎక్కువగా స్ప్రెడ్ చేయలేం. లైక్ కొంచెం జస్ట్ ఇక్కడ వరకు చేతులు ఇక్కడ మర్చుకున్నప్పుడు జస్ట్ బయటికి, లేదా కాళ్ళు ప్యాంట్ వేసుకున్నప్పుడు బయట కాళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఇది బాగా పనిచేస్తుంది. బట్ ఎంటైర్ బాడీకి రాసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్కి రాసుకోవాలి, ఫుల్ లెగ్స్కి రాసుకోవాలి. షార్ట్స్ వేసుకుని బయట తిరిగేటప్పుడు దోమలు కుట్టకూడదు అనుకుంటే కనుక దిస్ వన్ ఈస్ ద బెస్ట్. అగైన్ ఇది కూడా ఆల్మోస్ట్ న్యాచురలే, బట్ దిస్ ఇస్ మోర్ లైక్ ఎ లోషన్ ఫామ్. ఇది వచ్చి స్ప్రే ఫామ్ వస్తుంది. ఇది నిజంగా బాగా పనిచేస్తుంది. దోమలు మీ చుట్టూతోనే తిరుగుతుంటాయి, బట్ ఒక్కడు కూడా వాళ్ళదు, కుట్టదు. సో దట్స్ బెస్ట్ అబౌట్ ఇట్. అండ్ చిల్డ్రన్ కూడా వాడుకోవచ్చు. సేఫ్ ఆన్ స్కిన్, వెరీ వెరీ సేఫ్ ఆన్ స్కిన్. నేను రోజు రాస్తూ ఉంటాను, బట్ స్టిల్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ అనమాట. ఎటువంటి ఇబ్బందులు కానీ, ర్యాషెస్ కానీ, స్కిన్ డ్రైనెస్ కానీ, స్కిన్ ఇచ్చింగ్ కానీ ఏమీ లేవు. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ ఎ గుడ్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చాడు, దాన్ని ఎలా వాడాలి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాని ప్రైస్ ఏంటి అని చెప్పి. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 110 రూపీస్. ఇది పెద్ద బాటిల్, దీంట్లో చిన్నవి కూడా వస్తాయి, బట్ నేను పెద్ద తీసుకున్నాను. సో ఇది వచ్చి ప్రైస్ 125 రూపీస్, బికాజ్ ఇది స్ప్రే ఫామ్లో ఉంది. ఇది ఈజీ టు క్యారీ. అండ్ ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు తీసి పక్కన పెడితే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ రూమ్, లైక్ చాలా చిన్న ఇల్లు ఉంది, లేదా స్టూడెంట్ అకామిడేషన్లో ఉన్నారు, మీకు జస్ట్ చిన్న చిన్న రూమ్స్ ఇచ్చారు, సో మీ చిన్న రూమ్ వరకు అంటే కనుక జస్ట్ 2 స్ప్రేస్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్. భయంకరమైన దోమలు ఉన్నాయంటే కనుక 4 స్ప్రేస్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అది వచ్చి ఇది నాకు జనరల్గా 1.5 to 2 months వస్తుంది ఒక బాటిల్, ఎవ్రీడే వాడినా కూడా. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. 2 స్ప్రేస్ వాడుకుంటే కనుక జనరల్గా 2 months పైనే వస్తుంది, బట్ ఐ యూస్ 4 స్ప్రేస్. సో జనరల్గా బెడ్రూమ్ వరకు, చిన్న బెడ్రూమ్ ఉంది, లైక్ మీకు పెద్ద పెద్ద రూమ్స్ కాదు, చిన్నగా ఉన్నాయి అనుకుంటే కనుక ఇది వాడుకోవచ్చు. దీంట్లో స్మెల్ అనేది బేరబుల్గా ఉంటుంది. మీకు భయంకరమైన ఏదో పురుగుల మందు కొట్టినట్లుగా అట్లా అనిపించదు. ప్రాబబ్లీ ఒక 5 seconds ఏమో కొంచెం ఒక కెమికల్ స్మెల్ లాగా అనిపిస్తుంది, స్ట్రాంగ్గా ఉండదు. బట్ మీకు లేట్ నైట్ కొడితే మార్నింగ్ వరకు మీకు దోమలు అసలు ఉండవు. మినిమం గ్యారంటీ 4 hours అయితే పక్క. 6 to 8 hours అనేది మీ రూమ్ బట్టి, లైక్ వెరీ చిన్న రూమ్ అంటే కనుక 8 hours అలా ఉంటుంది. కొంచెం పెద్ద రూమ్స్ అంటే కనుక ఒక 6 hours అలాగా యూ కుడ్ స్టార్ట్ సీయింగ్ మస్కిటోస్ అనమాట. ఇది బాగా పనిచేస్తుంది మస్కిటోస్కి. దిస్ ఈజ్ ఆల్ అవుట్ అనమాట. SC జాన్సన్ వాడిది మస్కిటో అండ్ ఫ్లై ప్రొటెక్షన్ అనమాట. అప్ టు 12 hours అని ఇచ్చాడు, బట్ నాకు తెలిసి 8 hours మ్యాక్స్, అంతకన్నా కూడా నాకు పెద్ద అనిపించలేదు. ఒక్క రూమ్కి 4 స్ప్రేస్ చాలని రాశాడు, పెద్ద రూమ్ సైజ్ అయితే కనుక. మరీ చిన్న రూమ్స్ అంటే కనుక ఒక 2 స్ప్రేస్ చాలు. కార్నర్స్లో కొడితే సరిపోతుంది. బట్టల మీద కానీ, టేబుల్స్ మీద కానీ కొట్టాల్సిన అవసరం లేదు. గోడ మీద కానీ, కింద నేల మీద కానీ 4 కార్నర్స్లో కొడితే ఇది సరిపోతుంది. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ మోడరేట్ కైండ్ ఆఫ్ రూమ్స్, లైక్ మరీ చిన్న రూమ్స్ కాదు, ఇవి రెండు ఏంటంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు జనరల్గా యూజ్ అవుతుంది, లేదా ఆరు బయట పడుకునేటప్పుడు, లేదా వాకింగ్కి జాగింగ్కి వెళ్ళేటప్పుడు, ఇలాంటి టైమ్స్లో ఇవి బాగా యూజ్ అవుతుంది. కొంచెం చిన్న రూమ్స్ ఉన్న వాటికైతే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. మోడరేట్ రూమ్స్, మరీ పెద్ద రూమ్స్ కాదు, మరీ చిన్న రూమ్స్ కాదు, లైక్ యూ హ్యావ్ అ మోడరేట్ రూమ్ అనుకుంటే కనుక దెన్ ఆబ్వియస్లీ మా ఇళ్ళలో వాడేది ఇదే. దిస్ ఇస్ గుడ్ నైట్, కంపల్సరీ పనిచేస్తుంది. దీంట్లో గోల్డ్ ఫ్లాష్ అనమాట నేను తీసుకునేది. మీకు ఫ్లాష్ ఆప్షన్ అండ్ నార్మల్ ఆప్షన్ ఉంది. నార్మల్ ఆప్షన్ వాడుకోవచ్చు, లేదా మీరు ఫ్లాష్ వాడితే ఇంటెన్సిటీ ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి దోమలు తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దోమలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. సో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లాష్ ఆప్షన్ బాగా పనిచేస్తుంది. ఇది మాకు ఎంత నచ్చిందంటే కనుక దీనికి రీఫిల్స్ మేము రెడీగా కొనుక్కొని పెట్టుకున్నాం. దిస్ ఇస్ ద రీఫిల్, అండ్ దెన్ దిస్ ఇస్ one more refill. సో దీస్ ఆర్ ద రీఫిల్స్ అనమాట. సో ఇవి తీసుకొని రెడీగా పెట్టామన్నమాట. దీంట్లో మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి, ఏదైనా పనిచేస్తుంది. ఇది వచ్చి గోల్డ్ ఫ్లాష్, స్టాండర్డ్గా వచ్చేది వచ్చి ఇది గోల్డ్ ఫ్లాష్, ద హై ఇంటెన్సిటీ వన్. దీంట్లో మీకు
కొంచెం ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ కావాలి అనుకుంటే గనుక సేమ్ అదే గుడ్ నైట్ గోల్డ్ ఫ్లాష్‌లో లావెండర్ ఇచ్చాడనమాట. సో, దిస్ లావెండర్ ఫ్రాగ్రెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. లేదు యూ వాంట్ సంథింగ్ లైక్ లిక్విడ్ టోటల్ లిక్విడ్ ఫామ్‌లో కావాలి అనుకుంటే గనక దీస్ ఆర్ లైక్ డే టు డే యూజ్ మనం మోస్ట్ ఆఫ్ ది ఇళ్లలో మనం ఇవే చూస్తూ ఉంటాం. లేదు నాకు లిక్విడ్స్ కావాలి లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్‌లో వెళ్తున్నారు, వాష్‌రూమ్‌లోకి వెళ్లారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ పురుగులు, దోమలు, బొద్దింకలు అవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ ఆ రూమ్‌లోంచి వెళ్ళిపోవాలి. దెన్ యూ కుడ్ యూజ్ దిస్. దీస్ ఆర్ డ్రాప్స్ అనమాట. ఇది కూల్ ఏఏ స్లీప్ ఇండోర్ డ్రాప్స్ అనమాట. హెర్బా కంపెనీ వాడిది. ఇవి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు వాష్‌రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్‌కి వెళ్ళినా ఆ పురుగులేమి మీ దగ్గర రాకుండా ఉండాలి. అసలు ఆ రూమ్‌లోంచి వెళ్ళిపోవాలి అంటే గనక ఇవి వాడుకోవచ్చు. కొంతమంది ఏంటంటే గాలి ఎక్కువ రావాలనుకుంటారు ఇంట్లోకి. తలుపులు, కిటికీలు అన్నీ తీసి పడుకుంటారంట. కొంతమందికి ఏంటంటే క్లాస్ట్రోఫోబిక్ అంటాం కదా! తలుపులన్నీ మూసేసి, కిటికీలన్నీ మూసేస్తే వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ఉంటుంది. ఏదో గుడ్డ పట్టేసినట్టు అనిపిస్తుంటది. సో, అలాంటి వాళ్ళు ఎక్కువగా పెద్దవాళ్ళలో ఇది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకేంటంటే తలుపులు, కిటికీలన్నీ తీసుంటే వాళ్ళకి న్యాచురల్‌గా వచ్చే గాలి అది వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. కానీ తలుపులు, కిటికీలన్నీ తీసున్నప్పుడు గాలి న్యాచురల్‌గా వస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ దోమలు, పురుగులు, బొద్దింకలు, బల్లులు అన్నీ కూడా భయంకరంగా ఇన్విటేషన్ ఇచ్చినట్టు వచ్చేస్తాయి. సో, అలాంటి టైంలో ఇది బాగా పనిచేస్తుందనమాట. మీరు డోర్ కర్టన్స్ మీద కానీ, టేబుల్ మీద కానీ, ఫ్లోర్ మీద కానీ, వాల్స్ మీద కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కంఫర్టబుల్‌గా అంటే గాలి వచ్చే వైపు మీరు దీనిని గనక వదిలేస్తే ఆ గాలితో పాటు రూమ్ అంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దోమల ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నైసెస్ట్ థింగ్స్ అనమాట. ఈజీ టు క్యారీ. సో, ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు సినిమా థియేటర్స్‌కి వెళ్ళినప్పుడు కింద కాళ్ళ దగ్గర దోమలు కొడతా ఉంటాయి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు నైట్ ట్రావెలింగ్ అప్పుడు ఏంటంటే కొంచెం సెమీ స్లీపర్ సీట్స్‌లో కూర్చున్నప్పుడు ఏంటంటే కాళ్ళ దగ్గరంతా దోమలు కుట్టేస్తా ఉంటది. అలాంటి టైంలో జస్ట్ 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ మ్యాక్స్ అనమాట. షూస్ మీద గానీ, చెప్పల్స్ మీద గానీ లేదా కింద అక్కడ కానీ జల్లేసేస్తే గనక మీకు ఫ్రీగా ఉంటుంది. అక్కడెక్కడికి దోమలు అవేమీ రావు. సో, థాట్ వే నేనిది జనరల్‌గా ట్రావెలింగ్‌లో క్యారీ చేస్తాను. బికాజ్ ఈజీ టు క్యారీ. ఇది నేను మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. చూసారు కదా! కొంత వాడాను. సో, దిస్ ఇస్ ద బాటిల్. ఇది నాకు నచ్చింది. అండ్ దెన్ మీకు ఇవన్నీ కాదు, ఒక్క దోమ ఉండకూడదు. కొంచెం ఘాటుగా ఉన్న, గబ్బు కొట్టిన ఒక 10 నిమిషాలు నేను భరిస్తాను అంటే దిస్ ఇస్ ద వన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. మీరు డోర్స్ క్లోజ్ చేసినా, డోర్స్ ఓపెన్ చేసినా, విండోస్ ఓపెన్ చేసినా, కర్టన్స్ తీసేసినా, కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా, ఏం చేసినా కూడా దోమలు లోపలికి రాకూడదు. లేదా నేను తలుపులన్నీ వేసుకుంటాను, ఏసీ వేసుకుంటాను అన్నా కూడా పర్లేదు. సో, వాట్ ఎవర్ బీ యువర్ నీడ్, సో ఎనీ నీడ్ ఇదైతే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. బట్ యెస్, ఇది కొట్టేసిన తర్వాత మినిమమ్ ఒక 15-20 మినిట్స్ తలుపులు, కిటికీలు అన్నీ వేసేసి మీరు బయటికెళ్ళిపోవాలి. అంటే బెడ్‌రూమ్‌లో కొడితే హాల్లోకి వెళ్ళిపోండి, హాల్‌లో కొడితే బెడ్‌రూమ్‌లోకి వచ్చేయండి. బికాజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇట్ టేక్స్ అబౌట్ 15-20 మినిట్స్ ఫర్ ఇట్ టు సెటిల్ డౌన్ టు అ నార్మల్ లెవెల్ అనమాట. మీకు ఒక నార్మల్ ఒక రూమ్ కండిషన్స్‌కి వచ్చేటప్పటికి మినిమమ్ ఒక 20 మినిట్స్ సెటిల్ అయ్యేటప్పటికి పడుతుంది. అక్కడ తిరగటం అంత సేఫ్ కాదు, బట్ వెరీ ఎఫెక్టివ్. భయంకరమైన ఎఫెక్టివ్ అనమాట. ఇది యూజ్ చేసి జనరల్‌గా ఏంటంటే తలుపులు, కిటికీలు అన్నీ వేసేసి ఇది కొట్టేసేసి వెళ్ళిపోతాం. తలుపులు వేసేసి. భోజనం కానీ ఏమన్నా చేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చేటప్పటికి ఈవెన్ మీరు ఏసీ వేసుకోండి, యూ డోంట్ ఫీల్ ఈ స్మెల్ అంత ఇబ్బంది పెట్టేటట్లుగా అనిపించదు. 20 మినిట్స్‌లో సెటిల్ డౌన్ అయిపోతది. దోమలు అసలు రావు. మీకు తలుపులు, కిటికీలన్నీ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ దోమలు అసలు రావనమాట. కాకపోతే ఆ స్మెల్ అనేది లైట్‌గా కాసేపు అనిపిస్తది. కొంతమందికి అది అలవాటయిపోతది. లైక్ మేము రెగ్యులర్‌గా వాడతాము. సో, మాకిది జనరల్‌గా అలవాటయిపోయింది. బట్ కొంతమందికి అది అలవాటు కాదు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జస్ట్ బీ కేర్‌ఫుల్. ఎందుకంటే స్ట్రాంగ్ స్మెల్, రియల్లీ కెమికలీ కైండ్ ఆఫ్ ఎ స్మెల్. బట్ 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తది ఇది. సో, ఇట్ కిల్స్ ఆల్ ది డెంగ్యూ, మలేరియా కాజింగ్ మస్కిటోస్ ఏదైనా కూడా ఉంటుంది. ఇదే మార్టిన్‌లో కూడా మీకు ఇన్సెక్ట్ కిల్లర్ వస్తుంది, బొద్దింకల గురించి వస్తుంది. బట్ నాకు తెలిసి ఇది వాడితే ఇంట్లోకి ఈగలు రావటం లేదు, మస్కిటోస్ రావటం లేదు, బొద్దింకలు రావటం లేదు, బల్లులు రావటం లేదు. సో, ఇది మస్కిటోస్ అని రాసాడు కానీ బట్ ఐ కుడ్ సీ ద డిఫరెన్స్. ఇది వాడినాక రూమ్‌లోకి జనరల్‌గా బల్లులు, బొద్దింకలు కూడా రావటం అయిపోయినాయి. సో, ఈగలైతే అసలు రావు. సో, ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. మేబీ
దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ అవి సిమిలర్ కావచ్చు, బట్ 100% ఎఫెక్టివ్గా అనిపించింది ఇది. అండ్ దెన్ నాకు ఇంతే ఎఫెక్టివ్గా ఉండాలి, ఇంత స్ట్రాంగ్ ఉండాలి, ఈ కంపెనీదే కావాలి, కానీ వాసన రాకూడదు అనుకుంటే దెన్ యూ కుడ్ గో ఫర్ దిస్ ఈజ్ అగైన్ మార్టిన్. సేమ్ ఇలానే వచ్చింది. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఇది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చాలా రీసెంట్గా లాంచ్ అయింది అనమాట. సో దీంట్లో ఏంటంటే 100%ని మస్కిటోస్ని కిల్ చేస్తుందని వాడే రాశాడు. అండ్ వై నేను ఇది కొన్నాను, దీనికన్నా కూడా దీన్ని ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే, ద ఓన్లీ రీజన్ ఇట్స్ టోటలీ ఆర్డర్లెస్. అసలు వాసనే రాదు. అండ్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ దిస్ వన్, స్టిల్ మీకు అసలు వాసనే రాదు. ఇది ఎంత బాగా నచ్చిందంటే, లైక్ లిటరల్లీ యూ ఫీల్ గుడ్. లైక్ మీరు తలుపులు వేయండి, తలుపులు తీయండి, ఏసీ వేసినప్పుడు, ఫుల్ ఏసీ వేసినప్పుడు కొట్టేసినా కూడా మీకు అక్కడ ఏదో కొట్టాడు, ఏదో దోమల మందు కొట్టారు, యూజ్ చేశారు అన్నట్లుగా ఏమీ అనిపించదు. అసలు మీకు కొట్టినట్టే తెలియదు. అంత ఆర్డర్లెస్గా ఉంటుంది అనమాట. బట్ 100% ఎఫెక్టివ్గా ఉంటుంది. దిస్ ఇస్ అ రీసెంట్ లాంచ్ ఫ్రమ్ మార్టిన్. మేము వాడేసాము. ఇది నాకు ఎంత బాగా నచ్చింది అంటే కనుక, ఇది యాక్చువల్గా మీడియం సైజ్ బాటిల్, దీనికన్నా చిన్నవి వస్తాయి, బట్ ఇది మీడియం సైజ్. ఇది నచ్చి we have taken the big size, not just one, we have taken one more anamata. సో ఇది చిన్న సైజ్, మీకు కనపడుతుందో లేదో తెలీదు, ఇది చిన్న సైజ్ అండ్ దీస్ ఆర్ బిగ్గర్ సైజెస్. సో ఇది ఎంత బాగా నచ్చిందంటే, ఇంట్లో అందరికీ బాగా నచ్చేసేటప్పటికి మళ్ళీ స్టాక్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ టైం ఇది వాడాను. నెక్స్ట్ టైం వెళ్ళిపోయి పెద్దవి 2 తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇవి రియల్లీ గుడ్, చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మీకు పర్లేదు అనుకుంటే కనుక ది ఓల్డ్ స్టాక్, ఇది కొత్తగా వచ్చిన స్టాక్, ఇది అన్ని చోట్ల ఉండో లేదో తెలియదు, బట్ జనరల్గా దిస్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఇది కావాలంటే ఇది వాడుకోవచ్చు. సో ఇదనమాట, చూస్తున్నారు కదా. సో బట్ మీ ఇష్టం, మీకు నచ్చినవి మీరు వాడుకోవచ్చు. ద రీజన్ వై ఐ మేడ్ దిస్ వీడియో వచ్చి, మా ఇంటి పక్కన కూడా చూస్తున్నాను, తప్పుగా అనుకోకండి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా. చిన్న పిల్లల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్. అసలు కాలేజీ స్టూడెంట్స్ అంటే కనుక ఒకప్పుడు రెసిస్టెన్స్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నట్టున్నాయి. చిన్న చిన్న వర్షానికి కూడా ద వెరీ నెక్స్ట్ డే అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు, థ్రోట్ పెయిన్స్ రావటం, మోషన్స్ వచ్చేయటం, లేదా అజీర్తి చేయటం, లేదంటే కనుక స్టమక్ అప్సెట్ అయిపోవటము, ఇట్లాంటివన్నీ కూడా కామన్గా వస్తున్నాయి. మోస్ట్లీ బికాస్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఎట్ హోమ్. మన తినే ఫుడ్ దగ్గర చుట్టుపక్కల కానీ, మనం ఒక్కొక్కసారి నైట్ కూడా ఫుడ్ టేబుల్ మీద పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కానీ, బాక్స్లో పెట్టి స్టోర్ చేయటం కానీ మర్చిపోయి అట్లా పడుకుండిపోతాం. నెక్స్ట్ డేకి దాని మీదకి ఏమేమి పురుగులు పాకినా, ఏమేమి నోరు పెట్టినా మనకు తెలీదు. సో టు బీ ఆన్ సేఫ్ సైడ్ ఇలాంటివి యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఇట్స్ గుడ్. నేను ఫుడ్ మీద కొట్టమని చెప్పట్లేదు. డైనింగ్ టేబుల్ కింద ఫ్లోర్ మీద కొడితే కనుక అవి పైకి పాకటం, అవి ఆ చుట్టుపక్కలకి రావటం అనేది ఉండదు. ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. ఎయిదర్ ఐ గో ఫర్ ట్రావెలింగ్ పర్పస్, మూవీస్కి వెళ్ళినా, బయట వాష్రూమ్ యూజ్ చేసిన, పార్క్కి డాగ్ని వాక్ చేయడానికి తీసుకువెళ్ళినా, ఆర్ ఈవెన్ ఇన్ ది హాల్స్ ఆర్ ఈవెన్ ఇన్ ది బెడ్రూమ్స్, లైక్ మల్టీపర్పస్గా ఏవైనా వాడటానికి, ఎయిదర్ ఇట్ బి ఎ లిక్విడ్ or a cream or a lotion or a spray or a vaporizer. సో ఇట్లాంటివైనా కూడా మా ఇంట్లో ఇవన్నీ కూడా జనరల్గా వాడతాము. కాయిల్ కూడా ఉన్నాయి, బట్ నేను చెప్పాను కదా, ఆ కాయిల్ తిరుగుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది, దోమలు దాని పక్క నుంచి వెళ్తూ ఉంటాయని. సో ఆ కాయిల్స్ చూపించలేను, అనవసరమైన ఇబ్బందులు నాకు వద్దు. సో ఆ కాయిల్స్ అయితే ఉన్నాయి, బట్ అది నేను చేయకూడదు కాబట్టి నేను అది చేయట్లేదు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ యూజ్ ఆన్ డైలీ బేసిస్. లైక్ ఎవ్రీడే మా ఇంట్లో ఇది కంపల్సరీ వాడతాము. అండ్ దీస్ ఆర్ రియల్లీ ఎఫెక్టివ్ అండ్ నాకు నచ్చినవి. అండ్ వీ కీప్ ఆన్ రెన్యూయింగ్ అనమాట. ఏ ప్రోడక్ట్ అయిపోయినా కూడా మేము రెన్యూ చేసుకుంటాము, కీప్ ఆన్ పర్చేసింగ్ దెమ్. దే ఆర్ రియల్లీ గుడ్ ఫర్ అస్. అండ్ ఎక్కువగా వాడేది ఏంటంటే, ఎక్కడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువగా తీసుకువెళ్తాను. ఓడోమాస్ ఈజ్ లైక్ ఎంటైర్ బాడీకి రాసుకుంటానికి బయటికి వెళ్ళినప్పుడు అది వాడతాను. మేము రెగ్యులర్గా ఎక్కువగా వాడేది ఇది అనమాట. ఇంట్లో హాల్, కిచెన్స్లో కానీ, ఈవెన్ బెడ్రూమ్స్లో కానీ అన్నిట్లో. బట్ రైట్ నౌ బికాస్ వీ హ్యావ్ గాట్ దిస్, స్మెల్ లేకుండా ఉంది, చాలా బాగుంది కాబట్టి ఇవి వాడుతున్నాం అనమాట. సో దీస్ ఆర్ లైక్ రియలీ గుడ్, బాగా నచ్చినాయి. అండ్ దెన్ స్మెల్ అసలు ఉండదు, 100% ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంట్లో కూడా అదే అడ్వాంటేజ్. ఐ డోంట్ నో వాట్స్ ద ట్రిక్, వాట్స్ ద స్పెషాలిటీ. ఇది మస్కిటోస్ గురించి అని రాశాడు, బట్ ఇది వాడితే దోమలు రావు, ప్లస్ ఈగలు రావు, పొద్దింకలు రావు, బల్లులు కూడా రావు.
చాలా వరకు కంట్రోల్ అయినాయి. అంటే ఇది కొడితే ఇంటి లోపల రావడం చుట్టుపక్కల తిరుగుతుంటాయి ఇంటి బయట గోడల మీద. కానీ లోపలికి అయితే గనక రావటం అయితే నేను చూడలేదు. సో ఐ డోంట్ నో, దిస్ ఈస్ అ వెరీ వన్. బట్ మేక్ ష్యూర్ యూ పర్చేస్ ఫ్రమ్ జెన్యూన్ రీటైలర్ కానీ, జెన్యూన్ మార్కెటర్ కానీ, జెన్యూన్ సెల్లర్ దగ్గర నుంచే తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం ఏంటంటే మేబీ కౌంటర్‌ఫీట్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ డైల్యూటెడ్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఓల్డ్ స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ఎక్స్‌పైరీకి దగ్గరలో ఉన్న ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జనరల్లీ సేకి ఆన్‌లైన్ పర్చేసెస్ అంటే మీ ఇష్టం. బట్ వెళ్ళి సూపర్ మార్కెట్‌లో కానీ, షాపింగ్ బజార్‌లో కానీ, లేదా షాప్స్‌లో కానీ మీరు వెళ్ళి చూసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ చూసి తీసుకోవటం బెటర్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరున్నాయి మీకు ఆన్‌లైన్‌లో వచ్చేస్తే మీరు దాన్ని రిటర్న్ పెట్టలేరు. తలకాయ నొప్పులు. మళ్ళీ వాళ్ళకి ఫోన్‌లు చేసి, ఈమెయిల్స్ పెట్టుకొని తతంగం అంతా ఉంటుంది. ఈ లోపల ఎక్స్‌పైరీ అయిపోతది. వాడు వచ్చి తీసుకుంటాడో లేదో కూడా తెలీదు. సో నేను ఫేస్ చేశాను అలాంటివి. సో ఐ ఆల్వేస్ గో చెక్ దోస్ డేట్స్ అండ్ పర్చేజ్ అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కానీ, పిల్లలున్న ఇంట్లో కానీ, జనరల్‌గా వర్కింగ్ పీపుల్ ఉన్న ఇంట్లో కానీ వీ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఏమైనా ఇబ్బందులు అయితే గనక మనం దానిని హాస్పిటల్స్‌కి వెళ్తే మీకు తెలుసు ఖర్చులు ఎలా ఉంటాయో. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ సేఫ్ కి యూ టేక్ కేర్, యూ హ్యావ్ సమ్ ప్రికాషనరీ మెజర్స్ ఎట్ హోమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. క్రాలింగ్ ఇన్సెక్ట్స్‌కి కానీ, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్‌కి కానీ ఇది బాగా పనిచేస్తది. అంటే పాకే చెరాలు ఏదో అంటారు కదా! జలచరాల టైప్‌లో పాకే చెరాలు. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్. సో, పాకే ఇన్సెక్ట్స్‌కి కానీ, లేదా ఫ్లయింగ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్‌కి కానీ ఇది బాగా పనిచేస్తది. సో, ఇట్లాంటివి మీరేమన్నా వాడుతూ ఉంటే గనక ప్లీజ్ లెట్ మీ నో. నాకు కామెంట్ సెక్షన్‌లో అవి చెప్పండి. సో, అవి కూడా నేను పర్చేస్ చేసి నేను వాడతాను. దాన్ని వాడి రివ్యూ చెప్తాను. సో, మీ ఇళ్లలో మీరు జనరల్‌గా ఏం వాడతారు అనేది లెట్ మీ నో. ఆల్ ఔట్ ఈస్ ఎ స్టాండర్డ్ బ్రాండ్. లైక్ ఆల్ ఔట్ ఈస్ గుడ్. ఒడోమాస్ నేను పుట్టక ముందు నుంచి ఉన్న బ్రాండ్. గుడ్ నైట్ ఈస్ లైక్ ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా చాలా బూమ్‌లోకి వచ్చేసింది. హెవీ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఇట్స్ వర్కింగ్. వర్క్ కావట్లేదు అంటలేదు. చాలా బాగా పనిచేస్తుంది. గుడ్ నైట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. మార్టిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో, ఏదేది డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద సిట్యుయేషన్ నేను తీసుకొని వాడుతున్నాను. సో, మీకు ఎలా నచ్చితే గనక అలా తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇది లావెండర్ ఫ్లేవర్ ఉంది. బట్ దేర్ ఆర్ ఆల్సో సర్టెన్ అదర్ ఫ్లేవర్స్ వచ్చినాయి అన్నారు. బట్ నేను చూస్తున్న షాప్‌లో అయితే ఓన్లీ లావెండర్ ఫ్లేవరే కనపడింది. సో, ఐ డోంట్ నో ఏమైనా ఉన్నాయేమో. సో, డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్ మీరు తీసుకొని వాడుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.